పోలీసులు దళితుల మీద దాడి చేశారని, వాళ్ళు మంచి వాళ్ళని, వాళ్ళకి కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చి కొడుతుందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళు పరామర్శిస్తారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రౌడీ షీటర్లని, మానభంగాలు చేసే వాళ్ళని, హత్యలు చేసే వాళ్ళని, జనాల్ని హింసించే వాళ్ళని ఎవరైతే క్రూరంగా చేస్తారో వాళ్ళనే పరామర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మనస్తత్వం అటువంటిదే కాబట్టి, ఆయన ఎప్పుడు అలాంటి క్రూరమైన పరిపాలన లాస్ట్ 5 సంవత్సరాలు చేశారు కాబట్టి ఆయన కూడా అలాంటి వాళ్ళని పలకరిస్తానికే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆయనకి దళితులు అని గుర్తొచ్చిందా? మరి ఆ రోజున మాస్క్ అడిగిన సుధాకర్ గారు ఒక దళితుల్లాగా ఆయన కనపడలేదా? కోడికత్తి సీను మరి ఆ రోజున 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచారు. ఆయనకి ఏమి దెబ్బ కూడా తగలలేదు. ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చిన్న రిపోర్ట్ రాయించుకునే టైం లేదు. కనీసం ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు దళితులు కనపడలేనప్పుడు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నామన్నా, ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయామన్నా, ప్రతిపక్ష హోదా కూడా లేదనా, మరి మీకు ఎందుకు ఆ ఆలోచన వస్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఎవరి కోసం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతిపక్ష నాయకుడు. నిజంగా నేను కాదనట్లా. 5 ఏళ్లలో పరాదాలు కట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఎన్ని దారుణాలు జరిగినా, నిజంగా తాడేపల్లికి కొద్ది దూరంలోనే ఒక మహిళపై, ఒక దళిత మహిళపై మానభంగం జరిగి ఆయన ఉన్నప్పుడే ఆ రోజు దిశ చట్టాలను పెట్టారు. దశ మారిపోయిద్దని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లను పెట్టారు. ఇన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే తాడేపల్లి కొంపకి పక్కనే ఉన్న మహిళను పరామర్శించడానికి నీకు టైం లేదే. ఆ రోజు పబ్జీ ఆడుకుంటా కొంపలో కూర్చున్నావే. మరి ఈ రోజున హుటాహుటినా వచ్చి తెనాలిలో ఒక గంజాయి ముక్క రౌడీ షీటర్లు, ఒక దళితుడిని చంపి కేసుల్లో పరారైన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఆ ముగ్గురులో ఒకళ్ళు. అలాంటి వాళ్ళని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మహిళలు. అంటే మేడం, అసలు జగన్మోహన్ రెడ్డి అంటే మామూలుగా ప్రజలకి సమస్యలు అంటే ప్రతిపక్షంలో ఉన్న లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల్ని వాళ్ళ సమస్యలు మాట్లాడుకుంటే ఎవరైనా చనిపోయినా కానీ, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అది ఇదని కరెక్టేనంటారా? ఇబ్బందిలో ఉన్న వాళ్ళని ఎవరైనా బాధతో వెళ్ళి పరామర్శిస్తా ఉంటే ఎక్కడ శవం దొరికిద్దా ఆ శవాన్ని నవ్వుతూ పలకరిద్దామా అని అదొక సైకో తనంలో చూస్తూ ఉంటారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక ఎమ్మెల్యే. ఆయన కాన్స్టిట్యున్సీలో తిరగమనండి. గెలిచిన తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీకి ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన? అసలు ఆయన కాన్స్టిట్యున్సీలో తిరిగారా? ప్రజలు ఆయన నమ్మి కనీసం మాకన్నా ఎమ్మెల్యేగా ఉండని చెప్పి ఓట్లేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నారా? ఏదో ప్రెస్ మీట్లు పెడతాడు. అదేమంటే జనాలని, అంటే కార్యకర్తలనో మరి లేకపోతే వాళ్ళ మనుషులనో వాళ్ళ సైన్యాన్నో మీరు పుస్తకాల్లో పేర్లు రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, వాళ్ళంతా చూద్దాం. ఒక నాయకుడు లక్ష్యమేనా అండి అది? అంటే నువ్వు చేసావు, జనాలు ఇంకోటి చేస్తున్నారు, మళ్ళీ నువ్వు దాన్ని వచ్చి చేస్తే ఎక్కడైనా నాయకుడు అనేవాడు ఏదన్నా గొడవలు జరుగుతుంటే సమర్థించేవాడై ఉండాలి, లేదా దాన్ని అరికట్టేవాడై ఉండాలి. కొంచెం దాన్ని సర్దుబాటు చేయాలి. అంతేగాని మీరు పేర్లు రాయండి, నేను మళ్ళీ వస్తాను, అది ఆఖరికి రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు కూడా అన్నిసార్లు మాట్లాడలేదు కదండి. మాట్లాడితే రెడ్ బుక్ అంట, అదంట, మీరు మీ బుక్స్ లో రాసుకోండి అని అంటే, రెడ్ కలర్ చూస్తే కూడా, రెడ్ డ్రెస్ చూస్తే కూడా నిద్రపట్టలేని పరిస్థితి అన్నమాట జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నేను 5 సంవత్సరాలు ప్రజలకి సేవ చేశాను, అసలు నన్ను సన్మానించాలి, అసలు అది ఇదని మాట్లాడుతున్నాను. అందుకే కదండి, సన్మానించడానికే కదా మహిళల రాజధానిలో ఆ రోజు నువ్వు ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు కూడా తంతారేమో, నన్ను ఎక్కడ చెప్పులతో సన్మానిస్తారో అని చెప్పేసి ఆ రోజున పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో యాత్ర అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అసలు జనాల్లోకి వచ్చి మొహం ఎలా చూపించబుద్ధి అవుతుంది ఆయనకు గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ? ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయిని చంపితేనే ఆ చెల్లి ఢిల్లీ పోయి తిరుగుతా ఉంది, తనకి న్యాయం జరగలేదు. సొంత తల్లి నీ కళ్ళ ముందే స్టేజ్ మీద రాజీనామా చేసింది, దానికి కూడా నువ్వేమి స్పందించలేదు, నవ్వుకుంటూ కూర్చున్నావు. ఇంకా ఏంటండి ఆయన సన్మానించేది? తల్లిని చెల్లిని బాధ పెట్టినందుకు సన్మానించాలా? లేకపోతే 5 సంవత్సరాల్లో 20 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసేసి మరొక బీహార్ గా తయారు చేసినందుకు రౌడీ ముక్కల్ని, ఆకుకూరలు దొరికిన దొరికిపోయిన గంజాయి ఆ రకంగా దొరికింది. అలాంటి గంజాయిని, మనుషుల్ని, అలాంటి వాళ్ళని పరామర్శించడానికి నువ్వు వచ్చినందుకు నేను సన్మానించాలా? అసలు నువ్వేం చేశామని ఆంధ్ర రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఎప్పుడైనా పథకాలు అని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, పథకాలు రావట్లేదు, అవి రావట్లేదు, ఇవి రావట్లేదు. వీళ్ళు ఎన్ని పథకాలు ఇచ్చారు? వీళ్ళు అనౌన్స్ చేసిన పథకాలన్నీ, వీళ్ళు అనౌన్స్ చేసిన పథకాల్లో అమ్మఒడి ఇచ్చాం అంటున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఇచ్చింది 4 ఏళ్లేగా. అందులో ఫస్ట్ 15,000 అన్నారు, తర్వాత 13,000 అన్నారు, తర్వాత ఇన్ని లక్షల మందికి తీసేసామన్నారు, తర్వాత నీకు రాదన్నారు. నీ ఎందుకు తీసేశారో, ఎందుకు ఎవరికి రావో, ప్రతి బిడ్డకి ఇస్తామన్నాడు. ఒక్క బిడ్డకు సైతమే మాత్రమే ఇచ్చాడు. అసలు ఏమి ఇచ్చారండి వీళ్ళు పథకాలు? మహిళలకు రక్షణ లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అసలు మహిళలకు రక్షణ లేదండి. దిశ చట్టం అని పెట్టామని చెప్పారు. ఎప్పుడు ఈ గవర్నమెంట్ లో లేదా? ఎక్కడ లేదు? మహిళలకు ఎందుకు లేదు రక్షణ? ఆ రోజున అర్ధరాత్రుల పూట మహిళలను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా తెల్లారుజామున 3-4 వచ్చి నన్నే అరెస్ట్ చేశారండి. ఎవరినో ఎందుకు? ఎగ్జాంపుల్, నన్ను తెల్లారుజామున 3:30కు వచ్చి సిఐడి కేసు అని చెప్పి మహానాడు జరిగిన నెక్స్ట్ డే ఒక సోషల్ మీడియా పోస్ట్ లో నన్నే అరెస్ట్ చేశారు. ఎవరినో అరెస్ట్ చేయడం ఎందుకు? ఎవరి గురించో నేను ఎందుకు చెప్పాలి? 15-16 కేసులు ఉన్నాయి నా మీదే. ఎన్ని కేసులు పెట్టారు? ఎందుకు పెట్టారు? నేనేం చేశానండి అంటే, నేను మిమ్మల్ని ప్రశ్నించానా, లేకపోతే ఇలా ప్రెస్ మీట్లు పెట్టానా, ఏదో మైక్ ముందు పెట్టుకుని మాట్లాడానా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ చేశానా? అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నా మీద ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు? మహిళలకి రక్షణ లేనిది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ తెలుసు. అందుకే ఆయన ఒక ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తించి నీకు ఇవే ఎక్కువ నీ మొహానికి అని చెప్పేసి సీట్లు కూడా రాకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు.